పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలను పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. కానీ ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్కు గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో వెయిట్ చేస్తున్నారు. సినిమా నుంచి తొలి సాంగ్ను జనవరి 1న విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తుంది. అయితే మొదటి పాటను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఉండటంతో వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. పాలిటిక్స్లో బిజీ అయిపోయిన 3 సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. 3 సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెడితే ఓజీ, హరిహర వీరమల్లు మాత్రం విడుదలకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదల ప్రచారం షురూ చేయడానికి 2 సినిమాల దర్శకులు, నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాజ్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. పవన్ ను ఢీకొట్టే పాత్రలో ఇమ్రాన్ హష్మి కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆ అంచనాలను సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. స్టార్ హీరో శింబు ఓజీ కోసం ఒక క్రేజీ సాంగ్ను కూడా పాడారు. ఇక ఈ సినిమాలో స్పెషల్గా సాంగ్స్ ఉండవంట. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వినిపించే పాటలే ఉండాయని అంటున్నారు. ఇప్పటికే టీజర్లో వినిపించిన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరో శింబు పాడిన పాట హైలైట్గా ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో పవన్ ఎలివేషన్స్ అదిరిపోతాయని అంటున్నారు. ఇక హీరో శింబు ఇప్పటికే తెలుగులో చాలా పాటలు ఆలపించారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చిత్రాన్ని జపాన్ బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే విజయవాడలో సెట్స్లో నిర్వహించాలనుకున్న సన్నివేశాలను ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసేందుకు చిత్ర సన్నాహాలు చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.